తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ కేఎఫ్సి. హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హీరామన్ ఫుడీ లవర్. ముందుగా మనం ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న చికెన్ లో ఒక చెంచాడు ఉప్పు, ఒక చెంచాడు పసుపు, ఒక చెంచా ధనియాల పొడి, 2 చెంచాల కారం వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే లైట్ గా మనం దంచిపెట్టి మిరియాలు, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం పెరుగు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఇంట్లోనే గరం మసాలా ప్రిపేర్ చేసిన వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా ముక్కలకు మసాలా పట్టేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని అందులో మనము పావు కేజీ మైదా పిండిని తీసుకుందాం. మా బుడ్డదైతే నేను ఏం చేస్తున్నా అని పక్క నుండి చూస్తుంది. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కార్న్ ఫ్లోర్లు వేసుకోవాలి. మనం ఇది 2 చెంచాల కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాం. సగం చెంచా దంచుకున్న మిరియాలు, తర్వాత అందులోనే ఒక చెంచాడు కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకుందాం, ఒక చెంచా ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. తర్వాత ఇందులో మనకైతే కారం కొంచెం తక్కువ పడ్డది కదా, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం. వీటిని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాం. ఇంతకు ముందు కూడా నేను కేఎఫ్సి చేసిన, అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది, అందుకే మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాం. ఇప్పుడు ఒక గిన్నెలో చల్లని వాటర్ వేసుకుందాం. ఇవి ఇప్పుడే ఫ్రిడ్జ్ లోకి తీసిన వాటర్. ఇంట్లో ఐస్ ఉంటే దాంట్లో ఐస్ కూడా వేసుకోవచ్చు, మన దగ్గర లేదు. ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ని ముందుగా మనము ఈ పిండిలో కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్న తర్వాత ఆ వాటర్ లో 20 నుంచి 30 సెకండ్ల వరకు అందులోనే ఉంచాలి. అలా 30 సెకండ్లు అయిన తర్వాత ఆ ముక్కను తీసి మళ్ళీ మనము పిండిలో వేసుకోవాలి. పిండిలో కలపాలి. ఈ చికెన్ పీస్ కి మొత్తం పిండి పట్టేటట్టు చూసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత దాని ఉండే ఎక్స్ట్రా పిండిని మనం ఇలా లైట్ గా దులుపుకోవాలి. ఇలా దులుపుకున్న తర్వాత డైరెక్ట్ వేడెక్కిన నూనెలోకి వేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే ప్రాసెస్ జరుగుతుంది. ఇలా మనం నూనెలోకి ముక్కలు వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కేఎఫ్సి చేయడానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మనం చికెన్ కి మసాలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. అలా మ్యారినేట్ అయితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఫైనల్ గా నేను చేసిన కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, నూనె నుంచి తీయాలా, చల్లబరచాలా, నోట్లో కుక్కాలా. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. నిజంగా చెప్తున్నా గైస్, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. టేస్ట్ మాత్రం సూపర్.